మేము అజంతా కేవ్స్కి వచ్చాం ఈరోజు. ఇది సైట్ ప్లాన్ అన్నమాట. అజంతా కేవ్స్ సైట్ ప్లాన్. నెక్స్ట్ ఇక్కడ మనకి అజంతా కేవ్స్ గురించి రాశారు. ఇది ఒకసారి చూడండి, ఫోటో ఎట్లా పెడతాను. అజంతా కేవ్స్ ఆర్ ఫేమస్ ఫర్ దర్ మొరల్స్ అని చెప్పేసి పెయింటింగ్స్ గురించి మొత్తం రాశారు డీటెయిల్స్గా. మీరు చూస్తున్నారు, పాస్ చేసి చదువుకోండి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడు చంద్రశేఖర్, ఆ అబ్బాయి నేను విజయ్ అని చెప్పి ముగ్గురు కలిసి వచ్చాం. స్టార్టింగ్ కౌంటర్, టికెట్స్, ప్లేస్. మీకు అజంతా హెరిటేజ్ అని చెప్పేసి ఉంటుంది, దాని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది టికెట్ బుకింగ్ కౌంటర్స్. వరల్డ్ హెరిటేజ్ సైట్ అజంతా అని చెప్పేసి మనకి బస్ స్టాప్, బస్సులు ఎక్కడ అవుతాయి అక్కడ ఉంటుంది. కానీ వీడియో నేను ముందు ఆన్ చేశాను, జనరల్గా ఇక్కడ నుంచి ఆన్ చేస్తే ఉంటుంది. స్టార్టింగ్లో ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ ఏమి ఉండదు, జస్ట్ అంతా మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ బస్సెస్ ఉంటాయి. చాలా తక్కువ, పర్ మనిషికి 25 రూపీస్ తీసుకుంటారు. ఇంకా ఇవే బస్సెస్. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అజంతా కేవ్స్, వరల్డ్ హెరిటేజ్. ఇది అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్కై చాలా బాగుంది, జెండా మన ఇండియా ఉంది. ఇది బస్ స్టాప్ అన్నమాట. అక్కడి నుంచి మనకి రోడ్డు మీద నుంచి ఇక్కడికి 25 రూపీస్ తీసుకొస్తారన్నమాట. నెక్స్ట్ మీకు కేవ్స్ చూపిస్తారు. ఓకే, అంటిల్ దెన్ బాయ్. వీడియో తీస్తున్నా. ఎల్లారా కేవ్స్కి ఎంటర్ అయ్యాము. ఫుల్ ఫారెస్ట్, చెట్లు ఇవన్నీ. ఇంకా మా వాళ్ళు వీడియో తీస్తున్నారు. ముందు వెళ్తున్నాడు అబ్బాయి, పేరు విజయ్ అన్నమాట, మా కొలీగ్. రెడ్ టీ షర్ట్ వేసాడు. లొకేషన్ ఆఫ్ అజంతా కేవ్స్ అని వచ్చిందని మనకి. మీకు పెడదాను, పాస్ చేసుకున్న తర్వాత చూడండి. ఫుల్ సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఓకే, కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము మనం. మా పోస్ట్ ఆఫీస్ లెటర్ బాక్స్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. औरंगाबाद क्लोज ऑन मंडे एंड हॉलिडेज. फोटो बना के देगा अर्जुन वाला, तुरंत में 1 में फोटो, ये 50 करके बनाएंगे. బాబు ఆల్రెడీ నేను వీడియో తీసుకుంటే మరీ ఎక్కుతున్నాను. నేను కేవ్ నెంబర్ 1కి వెళ్తున్నాం మనం. మా ఆవిడ ఫుల్ చిల్లు మూడ్లో ఉన్నాడు. మేము కనబడుతున్నామా? ఫ్రంటే ఓన్లీ. ఇది కేవ్ నెంబర్ 1 వెళ్తున్నాం. మెట్లు ఉన్నాయి. ఓకే, మావాడు ఉన్నాడు. మీరు రెండు ఫోన్లో ఫొటోస్ కవర్ చేయండి, వీడియో మొత్తం పెట్టాను. మొత్తం ఫారెస్ట్ ఇదంతా. జనరల్గా కేవ్ పెయింటింగ్స్
ఫస్ట్ సెంచరీ సెకండ్ సెంచరీ కట్టారు, వేశారు. ఇప్పుడే ఎక్కలేకపోతున్నాం. ఆ టైంలో ఎంత దూరం వచ్చి ఏం వేసారో తెలియట్లేదు, ఎలా వేసారో తెలియట్లేదు. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. స్టెప్స్ అలా ఇప్పుడు ఆయాసం వస్తుంది. ఇంకా మనం ఫాలో అవుదాం. చూడండి కేవ్స్ లోపల ఉన్నాయి. కోతులు కూడా ఉన్నాయి. ఇది కోత ఉంది, వెళ్తుంది. అసలు ఎక్సలెంట్గా ఉంది వ్యూ. కనపడుతుందా? అండ్ అప్ప చూడండి అజంతా కేవ్స్ టాప్ వ్యూ. స్కానింగ్ చేస్తారు ఇక్కడ, మనం తీసుకునే టికెట్స్కి స్కానింగ్ ఉంటుందండి ఇక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూడండి కొండ కింద, కొండ ఇదంతా పెద్ద కొండంతా అవ్వారు. కిందకి వెళ్తున్నాం. మా టికెట్స్ అన్ని స్కాన్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకోటండి ఇందాకది ఎంట్రన్స్, ఇది కేవ్ నెంబర్ 1కి వచ్చాము ఇప్పుడు. ఇక చెప్పులు ఇప్పాలి ఇక్కడ. ఇదంతా చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్తున్నాము. లోపల చాలా చీకటిగా ఉంది, జనాలు ఫుల్గా ఉన్నారు. ఇది ఆర్కిటెక్చర్ అండి, మొత్తం కంప్లీట్ హోల్ ఫుల్ చీకటి. ఇదంతా కొండం చెక్కి మనకు కట్టారు. వీడియో తీయద్దంటున్నారండి ఆయన. మన కేవ్ నెంబర్ 1 స్తంభాలు. లోపల బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్నాడు. దగ్గరికి చూపిస్తాను, ఇంకా దూరం పెడతాను. లోపల బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్నాడు. ఇది కేవ్ నెంబర్ 1లో బుద్ధుడు.
అంతే ఇంకేం లేదండి. కేవ్ నెంబర్ 2 మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ వరుస నుంచి అని చెప్పి 2కి వెళ్తున్నాము. ఇదంతా కొండనంతా తొలిచారండి. కేవ్ 2 ఇది. ఇక చెప్పులు ఇప్పాలి. ఇక్కడ కేవ్ 2కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మాకి లోపల చాలా చీకటిగా ఉంది. ఇది పాస్ చేసుకోండి, మీరు పాస్ చేసుకొని చదువుకోండి. కేవ్ నెంబర్ 2 ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ కేవ్స్ అట్ అజంతా రాశారు. ఇప్పుడు మన కేవ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఎంట్రన్స్ అవుతున్నాం. ఫ్లాష్ నో ఫ్లాష్. ఓకే. చాలా చీకటిగా ఉంది. లోపల జనాలు ఉన్నారు ఫుల్గా. ఇది కూడా మొత్తం కొండను తొలిచారు. ఆ డిజైనింగ్ ఆర్ట్ చూడండి. లోపల బుద్ధుడే మొత్తం బుద్ధుని బొమ్మలు చెక్కారండి. మొత్తం గోడల మీద కూడా మొత్తం ఎక్స్ట్రాట్ కదా. లోపల బుద్ధుడు కూర్చున్నాడు. జూమ్ కూడా చేస్తున్నాను. కలర్ ఉంటుందని దానికి కలర్ లేదంట. జూమ్ చేశాను. బుద్ధుడు ఇక్కడ రామాయణం కూడా చెక్కినట్టున్నారండి. లోపల కూడా పెయింటింగ్స్ ఫుల్. గోడల మీద మొత్తం పెయింటింగ్స్, గోడల మీద డిజైనింగ్. అసలు స్తంభం చూసినా పొరపాటు అయిపోద్దండి. పై సీలింగ్ కూడా ఫుల్ పెయింటింగ్స్. ప్లాస్టింగ్ చేసి పెయింటింగ్స్ పోయినాయి. కేవ్ 2 క్లోజ్ చేస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు విజిట్ అదర్ కేవ్స్. కేవ్ నెంబర్ 3, 4 extra. We are now walking and moving towards cave number 3. It's excellent view. All are taking camera photos with their mobile phones. View is very excellent and very nice. बिलीव नहीं करोगे मैं ये टी शर्ट पहन के पछता हूँ. मेरे पास 2 ऑप्शन है. दूसरा वाला ग्रे था, एकदम डार्क ग्रे था. एकदम किसके हाथ में चाहिए? This is wonderful. उठा के लेके ना जाए. Architecture. This is wonderful. చాలా అద్భుతంగా చిత్రీకరించారు. కొండని తొలిచి స్తంభాలు చేసి లోపల గుహలు కట్టారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో. దిస్ ఈజ్ ఐ థింక్ అనదర్ కేవ్. ఇన్ఫర్మేషన్ బోర్డు ఎక్కడ పెట్టలేదు దీనికి. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ కేవ్ నెంబర్ 3. 1C. కేవ్ నెంబర్ 4 ఐ థింక్. బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్. Entrance gate also, it's Buddhist sculptures are there. Ramayana, Mahabharata, some goddess sculptures. Here is white sculpture.